కార్యక్రమాన్ని ఈరోజు 5 లక్షల రూపాయలు ఇస్తూ రామారావు వారి యొక్క పాదాల చెంత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. దాదాపు నిన్నటి వరకు 4 హామీలు 4 గ్యారంటీలు పూర్తి చేసుకొని ఈరోజు నుంచి 5వ గ్యారంటీలు కూడా పూర్తి చేసినటువంటి వ్యక్తి మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఎక్కడ నీళ్ళు అందుతలేవని వారు చెప్పడం జరిగింది. D86 కావచ్చు, D87 కావచ్చు, ఇప్పటికైనా నువ్వు వస్తా అంటే ప్రతి ఊరికి తీసుకుపోతా. నేను బిడ్డ నువ్వు కాళేశ్వరం 1,00,000 కోట్ల అభివృద్ధి చేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంచినావు. నీ హయాంలోనే ఆ యొక్క పంప్ హౌజులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, బ్యారేజ్లు కావచ్చు, ఒక్క చుక్క నీరు లేకుండా నువ్వు కిందికి వదిలేసి ఈరోజు నీళ్లు లేవని దిగో దొంగ అంటే భుజాలు అనుకున్నాడు. నువ్వు నీ బావ ఓరికోరు భుజాలు అనుకున్న ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈరోజు కరీంనగర్ చూసినట్టయితే దాదాపు 10 మంది కార్పొరేటర్లు ఇప్పటికే జైలుకు పోయినారు. ఇంకా భవిష్యత్తులో చాలామంది మీ యొక్క టీఆర్ఎస్ నాయకులు జైలుకు పోయేటువంటి అవకాశం ఉందని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం, కరీంనగర్లో గంగుల కమలాకర్ గారు 34 ఎకరాలు ఈరోజు వర్క్లు కబ్జా పెట్టి అంత ఫామ్ హౌస్ కట్టి గ్రైండర్ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అయినా కానీ ఇప్పటికి కూడా మీరు స్పందించలేదు. అదేవిధంగా ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వాళ్ళని కూడా ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్న ఒక ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు గతంలో కొత్తపల్లి ఎంఆర్ఓ పనిచేస్తూ మీరు చెప్పిన ప్రతి భూములు మీరు అడిగిన వాళ్ళకు రైతులకు కాదనకుండా మీకు ఎవరికి ఎంతెంత అవసరం అంతంతా 34 ఎకరాలు కావచ్చు, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీకు ఎన్నో రకాల లాభాలు చేసేది. కానీ అతన్ని సస్పెండ్ చేయకుండా మీరు హుజరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న ఈ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో ఎవరైతే తప్పు చేసిందో వాటిని కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకొకటి ముస్లిం సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ఒక్క కూడా పోయి మీరు కూడా అక్కడ ప్రార్థన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ భూమి ఖచ్చితంగా మీకు వస్తుంది. నేను చిన్న ఆర్టికల్ చూసిన గంగుల కమలాకర్ చర్మకి భూమి విడిచిపెట్టిందని వాళ్ళు రాయడం జరిగింది. కానీ అది ఎంత నిజము ఎంత అబద్ధం అనేది పత్రికా సోదరులు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న కూడా హెచ్చరించినా మళ్ళా హెచ్చరిస్తా ఉన్నా, ఇప్పటికైనా ఎవరైనా వచ్చితే కబ్జాదారులు వారి భూములు ఎక్కడెక్కడైతే కబ్జా చేసిందో ప్రజలే కావచ్చు, దేశ ప్రజలే కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, తక్షణమే వదిలేసి వారి జాగాలకు వెళ్ళిపోయినట్టయితే క్షమించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇది గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరొక విషయం ఏంటంటే బండి సంజయ్ గారు కూడా హెచ్చరిస్తా ఉన్నా, ఈసారి ఎవరైనా మంచిదే మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరీంనగర్లో గెలవబోతున్నాడు. వారికి సంపూర్ణంగా మేమందరం సహకారం చేసి రాబోయే ఎన్నికల్లో వారిని అత్యంత మెజారిటీకి ఇంక్లూషన్ సిద్ధంగా ఉన్నాం. రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాబోతా ఉన్నది. కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, మొన్న కూడా చెప్పిన మీరు నలుగురు ఏదైతే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కవితక్క కావచ్చు, ఇప్పటికైనా మీరు నిజంగా నమ్ము ధైర్యం రోజుకొకరికి పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరుతా ఉన్నారు. మీరు నిలబడే కాలం వచ్చింది కానీ మీరు భయపడతా ఉన్నారు. మీరు డబ్బులు పెట్టుకుంటే నిలబడతామని మీ యొక్క పార్టీ నాయకులు అంటా ఉన్నారు. ఇది కూడా మీరు గమనించుకోవాలి. ఈరోజు ఒక్క ఓటమితో ఈ పార్టీ మొదలుపెట్టినట్టు అయిందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపు ఏ అవకాశం వచ్చినా ఏది వచ్చినా ఇచ్చే గంగుల కమలాకర్ మీకు కూడా రోజు దగ్గర పడ్డాయి. మీరు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఏమేమి మీ కాగజాలు కావచ్చు, మీ గుండాలు కావచ్చు, మీ రౌలు కావచ్చు, వారందరూ యొక్క భూములన్నింటినీ వదిలేసి వెళ్ళాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తారు.